మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. అందరికీ ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈ రోజున అందరూ కూడా ఇంట్లో టీవీ ముందు కూర్చొని ఏదైనా ఒక సినిమా చూద్దామని సెర్చ్ చేస్తారు కదా. మీరు సెర్చ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు అందరూ కూడా కలిసి ఇంట్లో ఎన్ని తరాల వాళ్ళు ఉంటే అన్ని తరాల వాళ్ళు కూడా కలిసి చూసేటటువంటి సినిమా, కలిసి చూడాల్సినటువంటి సినిమా, వినోదంతో పాటు కాస్త జ్ఞానాన్ని, కాస్త ప్రబోధాన్ని కూడా అందించేటటువంటి సినిమా ఒకటి ఉందండి. ఆ సినిమాని మీరు తప్పనిసరిగా చూడాలని నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఆ సినిమా పేరే బిన్నీ అండ్ ఫ్యామిలీ. హిందీ సినిమా, అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది. హిందీ రాని వాళ్ళు కూడా చూడవచ్చు. ప్రతి మాట అర్థమవుతుంది, ప్రతి సన్నివేశము, ప్రతి దృశ్యము అర్థమవుతుంది. కంగారేం పడక్కర్లేదు. అందుకని ఈ సినిమాని మీకు సజెస్ట్ చేస్తున్నాను. బిన్నీ అండ్ ఫ్యామిలీలో ఇది బిన్నీ అంటే ఒక అమ్మాయి, 18 సంవత్సరాల అమ్మాయి. ఈ అమ్మాయి ఫ్యామిలీ, ముఖ్యంగా ఈ సినిమాలో ఈ బిన్నీ, ఆమె తాత రిటైర్డ్ ప్రొఫెసర్ సింగ్. ఆయన ఎక్కడో బీహార్లో పాట్నా దగ్గర ఉంటాడు. ఆ బిన్నీ తాతయ్య, నాన్నమ్మ బీహార్లో పాట్నా దగ్గర ఉంటారు. వీళ్ళు మాత్రం లండన్లో ఉంటారు. సో 3 తరాలు వచ్చినాయి కదా, తాత, కొడుకు, మనవరాలు. ఈ సినిమా పేరు కింద ఒక ట్యాగ్ లైన్ పెడతారు. అదేమిటి అంటే బిన్నీ అండ్ ఫ్యామిలీ అని పెట్టి, హర్ జనరేషన్ కుచ్ కహతా హై. ప్రతి తరం ఏదో ఒకటి చెబుతుంది. అంటే ఒకటి చెబుతుంది అంటే, ఒక తరం ఏదో ఒకటి చెబుతుందంటే మరొక తరం అది వినాలి అని అర్థం అన్నమాట. ఏం చెబుతుంది ఈ సినిమాలో మనకి అంతా అర్థమవుతుందన్నమాట. ఇది తాత మనవరాళ్ళకి సంబంధించినటువంటి సినిమా అండి. జనరేషన్ మధ్య గ్యాప్ ఎలా పెరుగుతుంది, ఆ గ్యాప్ని పూడ్చుకోవడానికి ఒక జనరేషన్ మరొక జనరేషన్ని వినడానికి తయారు కావాలి. ఆ గ్యాప్ని పూడ్చుకోవాలంటే వినకుండా ఉండడం, ఈ జనరేషన్ ఇంతేలే అని మనలాంటి వాళ్ళు అనుకోవడం, వీళ్ళు ఇంతేలే అని చెప్పి ఈ యంగర్ జనరేషన్స్ అనుకోవడం, దీనివల్లే దూరం పెరుగుతుంది. ఈ దూరం వల్ల దుర్ఘటనలు సంభవిస్తాయి. ఈ సినిమాలో తాతయ్య మనవరాలు మధ్య ఉండేటటువంటి కథే కానీ, ఆ బిన్నీ నాన్నమ్మ చనిపోతుంది. ఎందుకు చనిపోతుంది ఏమిటంటే జనరేషన్ గ్యాప్ వల్ల. దాన్ని సరిగ్గా ఆ దూరాన్ని దూరం చేసుకునే ప్రయత్నాలు చేయకపోవడం వల్ల అలా జరుగుతుందన్నమాట. ఈ సినిమా మొత్తం మీద ఓవరాల్గా మనకి ఏం చెప్తుంది అనేది, జనరేషన్ మధ్య గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని పూడ్చుకోవాలంటే ఆ జనరేషన్, తాతయ్య జనరేషన్ మనవరాలి జనరేషన్ దగ్గరికి వెళ్ళాలి, మనవరాలి జనరేషన్ తాతయ్య జనరేషన్ దగ్గరికి వెళ్ళాలి. దగ్గరకు అంటే వ్యక్తులుగా కాదు, వ్యక్తులుగా కలిసి ఉండాలి, మానసికంగా ఓపెన్గా ఉండాలి, ఒకరి ఆలోచనలు, ఒకరి అనుభవాలు మరొకరు పంచుకోవాలి. అలాంటప్పుడే ఆ గ్యాప్ దూరం అవుతుంది, వీళ్ళు దగ్గర అవుతారు. లేకపోతే ఫోన్లు పట్టుకొని ఎవరి పట్టాన వాళ్ళు ఉంటే ఆ గ్యాప్ అలా పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం కోసం ఈ సినిమా చెప్పాడండి. ఈ తాతయ్య రోలు పంకజ్ కపూర్ అద్భుతంగా పోషించాడు. సంజయ్ త్రిపాఠి చక్కటి స్క్రిప్ట్తో మొదటి హాఫ్ని, సెకండ్ హాఫ్ సీరియస్ అవుతుంది, ఆ సెకండ్ హాఫ్లోకి తీసుకువెళ్ళడానికి మొదటి హాఫ్ని చక్కగా అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమా తీస్తూనే చాలా హార్ట్ వార్మింగ్, ఎమోషనల్, వెరీ సెన్సిబుల్గా సినిమాని తీసుకువెళ్తాడనమాట. 2 విషయాలు ఇక్కడ మనం చెప్పుకుంటాం ఈ సినిమా గురించి. ఒకటి, తాతకి మనవరాలకి మధ్య ఒక చోట ప్రేమ గురించి సంభాషణ జరుగుతుందండి. ప్రేమ ఏమిటి అనేది. రెండోది నేను చెప్పాల్సింది, లాస్ట్లో డైరెక్టరు పంకజ్ కపూర్తో చెప్పించినటువంటి మాటలు జనరేషన్స్ గురించి. ఈ సినిమా మొత్తం చాలా అన్ని దృశ్యాలు, అన్ని సీన్లు మీరు తప్పనిసరిగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకు గ్యాప్ పెరుగుతుంది అని, తాతయ్య జనరేషన్ ఒక రకమైనటువంటి లైఫ్ స్టైలు, వాళ్ళ అబ్బాయి కోడలు ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్, వాళ్ళు అసలే లండన్లో ఉంటున్నారు. ఇక వాళ్ళ కూతురు ఇంకా, వీళ్ళు వెళితే వాళ్ళు అడ్జస్ట్ కాలేరు, కలిసి ఉండాలని ఉంటుంది, వీళ్ళతో వాళ్ళు అడ్జస్ట్ కాలేరు.
సో అడ్జస్ట్ కాలేము అని అనుకుని వాళ్ళని దూరంగా పెట్టడం అనేది ఉంది చూశారు. అదే జనరేషన్ మధ్య గ్యాప్ పెంచుతుంది అని చెప్పి. సరే, నాన్నమ్మ చనిపోయిన తర్వాత తాతయ్య మళ్ళీ లండన్ వచ్చినప్పుడు మనవరాలు రియలైజ్ అయ్యి, ఎందుకు రియలైజ్ అయింది ఏమిటి అనేది సినిమా చూడండి. నాన్నమ్మ చనిపోవడానికి ఈమె రియలైజ్ అవ్వడానికి పశ్చాత్తాపడడానికి కొన్ని కారణాలు ఉంటాయి. సినిమా చూడండి. జనరేషన్ మధ్య గ్యాప్ అంటే తాతయ్యకి దగ్గర అవ్వడానికి మనవరాలు ప్రయత్నం చేస్తుంది. తాతయ్య చికాకు పడుతూ ఉంటాడు. మొత్తానికి ఇద్దరు దగ్గర అవుతారు. ఒక చోట ఇద్దరికి లవ్ గురించి కాన్వర్సేషన్ ఉంటుందండి. అదొక మంచి సన్నివేశం. మనవరాలు అంటుంది, లవ్ ఈజ్ ఓవర్ రేటెడ్ కాన్సెప్ట్ అంటుంది. అంటే ఈ తరం పిల్లలు లవ్ అంటే, ప్రేమ అంటే ఎంత తేలికగా ఎంత లైట్గా తీసుకుంటున్నారు అని చెప్పడం కోసం ఈ సంభాషణ పెట్టాడు. తాతయ్య అసలే రిటైర్డ్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఆయన చాలా ట్రాజిక్ డ్రామాస్ గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనవరాలకు చెప్తాడు, లవ్ అనేది, ప్రేమ అనేది శరీరాలకి మాత్రం సంబంధించింది కాదు, అది ఆత్మ సంబంధమైన డివైన్ కాన్సెప్ట్గా మన రచయితలందరూ కూడా భావించారు. అందుకనే ట్రాజిక్ ఎండింగ్తోనే చాలా చాలా లవ్ స్టోరీలు వాళ్ళు రాశారు అని చెప్పేసి అంటాడు. మనవరాలు అంటుంది, అంతా ట్రాజిడీ ఏముంటుంది, కొంతమంది ప్రేమించుకొని పెళ్లి చేసుకొని హాయిగా ఉంటారు కదా అంటే, అసలు పెళ్ళిని మించిన ట్రాజిక్ ఎండింగ్ ఉంటుందా అని ఆ తాతయ్య మాట్లాడతాడండి ఒక మాట. ఆ మాటకి ఎన్ని అర్థాలు ఎవరు ఎలా తీసుకుంటారో ఇక్కడ మనం ఆ మాటను వివరించాల్సిన అవసరం లేదు. తాతయ్య ఎంత మెచ్యూర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ మాత్రమే కాదు, ఆయన రిచ్ ఎక్స్పీరియన్స్తో నాలెడ్జ్తో కలిపి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనవరాలు వింటే మనవరాలు షాక్ అవుతుంది. అప్పుడు ఓవరాల్గా తాతయ్య చెప్పింది ఏమిటయ్యా అంటే, శరీరం అనేది ఒక మాధ్యమం మాత్రమే, కానీ ఆ ప్రేమ అనేది రెండు ఆత్మలకు సంబంధించినది అని ఆయన వివరించినప్పుడు ఆ మనవరాలు చాలా చాలా విషయాలు విస్మయంగా తాతయ్యని వింటుందన్నమాట. సో అలాగే, అంతేకాదు ప్రేమ భౌతికమైన సరిహద్దులన్నీ దాటి వెళుతుంది అని తాతయ్య చెప్పినప్పుడు మనవరాలు అంటుంది, అంటే ప్రేమ అనేటటువంటిది బంధం కాదు, స్వేచ్ఛ అన్నమాట అంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళింది. అప్పుడు అంటాడు తాతయ్య, అది బంధం అనేది ఒక పెద్ద బలహీనత, విచ్ ఈజ్ వేర్ వీ ఫెయిల్ ఇన్ లవ్ అంటాడు. అంటే మనవరాలు అంటుంది, అయితే మనం వేర్ డూ వీ సక్సీడ్ ఇన్ లవ్, మనం ఎక్కడ సక్సీడ్ అవుతాం ప్రేమలో అని అంటే, అప్పుడు ఆయన తాతయ్య చెప్తాడు, బై నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు అని కృష్ణుడి రాధాకృష్ణుల ప్రేమ గురించి కూడా ఆయన ప్రస్తావిస్తాడు. అద్భుతమైన సన్నివేశం. అంటే ఇక్కడ ఎందుకు ఈ సన్నివేశాన్ని పెట్టాడంటే, తాతయ్య జనరేషన్ వాళ్ళు ఓల్డ్ జనరేషన్, పాత చింతకాయ పచ్చడి, వాళ్ళకేమీ తెలీదు అని చెప్పి ఈ జనరేషన్స్ వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు ఆ అనుభవం నుంచి, అనుభవ సారం నుంచి, వాళ్ళు అధ్యయనం చేసినటువంటి విషయాల నుంచి, అన్నిటి నుంచి వాళ్ళు గ్రహించినటువంటి జీవితం ఉందే, ఆ జీవన తాత్వికత ఉందే, అది ఈ జనరేషన్స్కి చాలా పనికొస్తుందని చెప్పి ఆ ప్రభావం మనవరాల మీద పడి ఆ మనవరాలు గొప్ప ట్రాజిక్ డ్రామాని ప్లేని రచిస్తుందన్నమాట. తర్వాత తాతయ్య ఏదో అలిగి వీళ్ళు ఏం చేశారు, దానివల్ల తనకి ఏం లాస్ జరిగింది అదంతా కూడా తను గ్రహించి అలిగి వెళ్ళిపోవడము, తర్వాత మనవరాలు బాధపడి తాతయ్య గురించి ఆలోచించి తాతయ్య చెప్పినటువంటి జ్ఞానంతో ఒక ప్లే తయారు చేసి ఆడినప్పుడు తాతయ్య మళ్ళీ వస్తాడు అక్కడికి మనవరాలకి. అప్పుడు ఈ సినిమా ఎండింగ్లో డైరెక్టర్ కొన్ని మాటలు చెప్తాడండి తాతయ్య ద్వారా. ఆ మాటలు చాలా కీలకమైనవి. ఏమిటయ్యా అంటే, ఇక్కడ ప్రతి జనరేషన్ కూడా మాకు ముందున్నటువంటి జనరేషన్ కంటే, అలాగే మా తర్వాత వచ్చినటువంటి జనరేషన్ కంటే మేమే తెలివైన వాళ్ళం అనుకుంటారు. చెప్తాడు డైరెక్టర్, తాతయ్యతో చెప్పిస్తాడనమాట. కానీ అది అలా అనుకోవడం వల్ల, అంటే వాళ్ళకేం తెలియదని వీళ్ళు మనకు అర్థం కాదని వాళ్ళు,
మొత్తానికి వాళ్ళకంటే మేమే తెలివైన వాళ్ళు అని మేము ప్రతి జనరేషన్ అలా అనుకుంటుంది. హర్ జనరేషన్ కుచ్ కహతా హై అని అన్నాడు కదా ట్యాగ్ లైన్ సినిమా టైటిల్కి. సో కానీ ప్రతి జనరేషన్ని వినాలి. అలా అనుకోవడం వల్ల అన్నీ మాకే తెలుసు అని అనుకోవడం వల్ల ఏమవుతుందంటే జనరేషన్స్ మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఆ దూరం పెరిగి కొన్ని దుర్ఘటనలకు దారితీస్తాయి. ఒక దుర్ఘటన ఈ సినిమాలో జరుగుతుంది. ఆ సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. ఆ నాన్నమ్మ ఎందుకు చనిపోతుంది ఏమిటి అనేటటువంటిది బిన్నీ గ్రహిస్తుంది. అప్పుడు ఈ తాతయ్య మళ్ళీ అంటాడు కదా, 68 సంవత్సరాల వయసున్న నేను 18 సంవత్సరాల వయసున్న నా మనవరాలు బిన్నీ దగ్గర నుంచి చాలా విషయాలు చాలా నేర్చుకున్నాను. 2 తరాల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత ఉంటే జనరేషన్స్ మధ్య గ్యాప్ అంతగా పెరిగిపోతుంది. కమ్యూనికేషన్ గ్యాప్ అంటే మాట్లాడుకోరు. తాతయ్య నానమ్మ ఉంటారు, మనవరాలు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు ఉంటారు, వీళ్ళ పనులు వీళ్ళు ఉంటారు, వీళ్ళు కలిసి ఎప్పుడు మాట్లాడుకోరు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుందన్నమాట. కమ్యూనికేషనే ఉండదు, మాట్లాడుకుంటే గ్యాప్ ఉండదు. మాట్లాడుకోవాలి అని చెప్పి ఆయన నేను నా మనవరాల దగ్గర, తాతయ్య దగ్గర మనవరాలు చాలా నేర్చుకుంది. జీవన సారాన్ని గ్రహించేసింది. ప్రేమ అంటే ఏంటో అర్థమైంది. బంధం అంటే ఏంటో తెలిసిపోయింది. అలాగే తాతయ్యకి మనవరాల నుంచి చాలా నేను నేర్చుకున్నానని చెప్తూ ఆయన అంటాడు, ఈ జనరేషన్ దగ్గర తబియత్ ఉంటుంది, మన దగ్గర తజుర్బా ఉంటుంది. అంటే మన దగ్గర అనుభవం ఉంటుంది, అనుభవ సారం ఉంటుంది, వీళ్ళ దగ్గర శక్తి ఉంటుంది. ఈ మనం ఎప్పుడైతే ఈ యంగర్ జనరేషన్స్ని మనం అర్థం చేసుకుంటామో ఆ శక్తితో జీవించడం అనేటటువంటిది మనం నేర్చుకుంటాము అని చెప్పి నేను మనవదాల దగ్గర చాలా నేర్చుకున్నానని ఒక గొప్ప మాట అంటాడండి. ఈ సినిమా మొత్తం మీద హైలైట్ సెంటెన్సు మనం గోడల మీద రాసుకోవాలి, గుండె గోడల మీద కూడా రాసుకోవచ్చు. అదేమిటంటే జీవితానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ జీవితాన్ని జీవించడానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఏ వయసులో ఉన్నా సరే మీరు జీవితాన్ని జీవించండి. జీవితం ముగుస్తుంది ఎవరిదైనా ఎప్పుడైనా సరే, కానీ జీవితాన్ని జీవించడానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. లైఫ్ ఈజ్ ఏ ఫేస్బుక్. మనవరాలు తాతయ్యకి అన్నీ నేర్పుతుంది. ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతాడు, అందరితో కనెక్ట్ అవ్వడం, లండన్లో ఉన్నా ఎక్కడున్నా సరే. సో యాక్టివ్ అయిపోతాడు, తాతయ్య యాక్టివ్ అయిపోతాడు అనమాట. అందుకని చివరిలో ఆ మనవరాలు వేసినటువంటి ఆ డ్రామాకి ఎండింగ్గా అయినా వచ్చి మాట్లాడుతూ యంగర్ జనరేషన్ అంతా చుట్టూ ఉంటే వాళ్ళందరితో కూడా చెప్తాడు, లైఫ్ ఈజ్ ఫేస్బుక్. నేను ఫేస్బుక్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను. ఫేస్బుక్ అంటే లైఫ్ హ్యాజ్ యాక్సెప్టెడ్ మై రిక్వెస్ట్. లైఫ్ నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది, అంటే నేను యాక్టివ్ అయిపోయాను అని చెప్పేసి చెప్తూ ఆయన ఒక మాట అంటాడు కదా, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ యువతరం అందరూ ఉంటారనమాట. ఆ తరానికి థ్యాంక్ యూ దిస్ యంగర్ జనరేషన్ ఫర్ లెటింగ్ అస్ పీప్ ఇంటూ యువర్ లైఫ్ అంటాడు. థ్యాంక్స్ చెప్తాడు. మనవరాల ద్వారా మొత్తం యంగర్ జనరేషన్కి థ్యాంక్స్ చెప్తాడు. మమ్మల్ని మాకు అవకాశాన్ని ఇచ్చారు, మీ జీవితంలోకి తొంగి చూసేటటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నా మనవరాల ద్వారా నేను చాలా నేర్చుకున్నానని చెప్పి లాస్ట్లో అంటాడు కదా, మీ భాషలో నేను చెప్పాలంటే డ్యూడ్ యు రాక్ అంటాడు. చూడండి, తాతయ్య యంగ్ అయిపోయాడు. మనవరాలు 18-19 సంవత్సరాలు ఉన్నటువంటి మనవరాలు చాలా అనుభవజ్ఞురాలుగా మారిపోతుంది. 2 తరాల మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ పోతుంది, ఆ దూరం కరిగిపోతుంది, దగ్గరతనం పెరుగుతుంది. అప్పుడు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. అద్భుతమైనటువంటి సినిమా, అందరూ కలిసి చూడాలని ఎందుకు చెప్తున్నానంటే ఇది జనరేషన్స్ మధ్య గ్యాప్ పోవాలి. గ్యాప్ ఉంది అని అనుకుని ఊరుకోవడం కాదు, గ్యాప్ని దూరం చేసుకున్నప్పుడే జీవితాన్ని జీవితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా అట్లాంటిది, తప్పనిసరిగా చూడండి. బిన్నీ అండ్ ఫ్యామిలీ అమెజాన్ ప్రైమ్లో ఉంది. చూసిన తర్వాత తప్పనిసరిగా మీరు నా వీడియో మరొకసారి చూసి మంచి కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.